తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర వైభవంగా కొనసాగుతోంది. లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. ఇసుకేస్తే రాలనంతగా వనదేవతల దర్శనానికి పోటెత్తుతున్నారు. కోరిన కోరికలు తీర్చే వనదేవత సారలమ్మ ఇవాళ సాయంత్రం మేడారంలోని గద్దెపై కొలువు తీరనున్నారు. కన్నెపల్లిలో ఉన్న సారలమ్మ గుడిలో నిన్న మొక్కులు చెల్లించారు. సాయంత్రం 6 గంటలకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత కన్నెపల్లి నుంచి పూజారులు, జిల్లా అధికారులు సారలమ్మను తీసుకొస్తారు. సారలమ్మ గద్దెపైకి వచ్చే లోపు ఏటూరు నాగారం కొండాయిలో కొలువైన గోవిందరాజులు, మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుకొండలో కొలువైన పగిడి గద్దరాజును మేడారం గద్దెలపైకి తీసుకొస్తారు. రైట్, జాతరపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ నడికి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, తెలంగాణ కుంభమేళాగా వ్యవహరిస్తూ ఉంటారు సమ్మక్క సారలమ్మ జాతరను. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, ఈ విధంగా ఉంది క్రౌడ్, అప్డేట్స్ చెప్పండి. అది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి మేడారం జాతర భక్త జన సందర్భంతో నిండిపోయింది. ఒకసారి మనం చూసినట్లయితే భక్తులతోటి ఒక సముద్రమే తరలి వచ్చినట్టు కూడా ఇసుకేశ్వర రాళ్ళంత జనాలు కూడా ఇక్కడికి సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుని దర్శించుకుని ఇక్కడ మొక్కులు చెల్లించుకునేందుకు భారీ సంఖ్యలో ఇటు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలు, మధ్యప్రదేశ్తో పాటు బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక లాంటి ప్రాంతాల నుంచి కూడా గిరిజనులతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా అమ్మవార్లను దర్శించుకునేందుకైతే ప్రస్తుతం అయితే ఇక్కడికి భారీ సంఖ్యలో వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎక్కడ చూసినా కూడా ఇసుకేస్తే రాళ్ళంత జనం అయితే కనీసం అడుగు వేసే అంత జనం కూడా ఇక్కడ ఆ స్థాయిలో జనం వస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే మనం చూసుకోవచ్చు. బంగారం అంటే బెల్లాన్నే బంగారంగా కొలుస్తారు. ఇక్కడ అమ్మవార్లకు నిల్వెత్తు బంగారాన్ని కూడా మొక్కుల రూపంలో చెల్లిస్తారు. ప్రతి ఒక్క భక్తుడు కూడా బంగారాన్ని తీసుకొచ్చి అమ్మవార్లకి మొక్కు చెల్లించిన తర్వాతనే ఇక్కడి నుంచి బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో చూసుకున్నట్లయితే నేరుగా గద్దెల వరకు వెళ్లేందుకు ఏర్పాట్లు ఉన్నప్పుడు కూడా ఆ తర్వాత ఈ సమ్మక్క సారక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్లని కేటాయించినటువంటి నేపథ్యంలోనే గద్దెల చుట్టూ కూడా పూర్తిగా ఇన్ఫో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కరు కూడా సమ్మక్క సారలమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజును కూడా దర్శించుకొని సజావుగా ముందుకు వెళ్లేలాగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి విజువల్స్ లో చూపిస్తున్నాం. చిన్న పాపలు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి చిన్నపిల్లల్ని బంగారంతో పాటు చిన్నపిల్లల్ని కూడా నెత్తిన పెట్టుకొని తీసుకొచ్చి అమ్మవార్లని దర్శనం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమ్మవార్లు అంటే కోరిన కోరికలు తీరుస్తారని చెప్పేసి సమ్మక్క సారలక్కకు పేరున్నటువంటి నేపథ్యంలోనే గత 900 సంవత్సరాలు అంటే దాదాపు 900 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ జాతరకి. వనదేవతలు, మహాదేవతలు తమ మొక్కులు అంటే ఏదైతే కోరిన కోరికలు ఉంటాయో కోరిన కోరికలు తీర్చేటువంటి కల్పవల్లిగా పేరున్నటువంటి నేపథ్యంలోనే 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి మహా జాతరలో పాల్గొని అమ్మవార్లకి మొక్కులు చెల్లించుకునేందుకైతే భారీ సంఖ్యలో వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు 50 నుంచి 55 లక్షల వరకు కూడా భక్తులు నిన్న మొన్న భక్తులు అమ్మవార్లకి మొక్కులు చెల్లించారు. అదే సమయంలో ఇప్పుడు కూడా ఏదైతే వరంగల్ నుంచి హనుమకొండ రూట్లో దాదాపు మేడారానికి సమీపంలో దాదాపు 8 నుంచి 10 కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ రద్దీ అంతకంత పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కార్లతో పాటు ఆటోలు, ట్రాక్టర్లు, ప్రైవేటు ట్రాలీలతో పాటు ఇటు టీఎస్ఆర్టీసీ కూడా బస్సులను ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలోనే వాహనాల రద్దీ కూడా రోడ్ల మీద పెరిగిపోయినటువంటి నేపథ్యంలోనే ఎక్కడ చూసినా కూడా వాహనాలు ఇటువైపు మరోవైపు భక్తులతోటి రోడ్లన్నీ కూడా నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. అన్ని దారులు కూడా మేడారం వైపే కదులుతున్నటువంటి నేపథ్యంలోనే భక్తుల సంఖ్య అయితే అంతకంత పెరిగిపోతుంది. ఈరోజు ప్రధానంగా చూసుకున్నట్లయితే సారలమ్మ ఈరోజు సాయంత్రం 6 గంటలకు గద్దెలకు చేరుకున్నారు. ఆ తర్వాత రేపు ప్రధాన ఘట్టం సమ్మక్క గద్దెకు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు సారలమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజు కూడా గద్దెల మీదకి చేరుకున్నటువంటి నేపథ్యంలోనే ఈరోజు సాయంత్రం వరకు కూడా భక్తుల సంఖ్య అంతకంతకు మరింత కూడా పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది. రైట్ అశోక్.